రాజధాని అమరావతిలో 30% గ్రీనరీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. 133 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అమరావతి సిఆర్డీఏ ఆఫీసులో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీనరీకి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్, బ్లూ కాన్సెప్ట్ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రాజధానిలో ప్రభుత్వం అందించిన ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టాం అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల అంటే రాబోయే 2 monthsలో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లు అలాట్ చేస్తే వాళ్ళల్లో 61,678 ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా, అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు.